అరికట్టడానికి ప్రభుత్వం సైబర్ నేరాలు అరికట్టడంలో మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం, ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, ప్రాసిక్యూషన్ మరియు అంతర్గత ఏజెన్సీ సమన్వయాన్ని నిర్వహించడానికి ప్రత్యేక రాష్ట్ర స్థాయి సైబర్ వర్టికల్ వింగ్ను ప్రతిపాదించడమైంది అధ్యక్ష. అదేవిధంగా పౌరులకు ఆర్థికపరమైన మోసపూరిత నిర్వహణ, సైబర్ నేర బాధితులు 24/7 అందుబాటులో ఉన్న 1930 హెల్ప్ లైన్ మరియు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను ఉపయోగించి తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. దీని ఫలితంగా ఫిర్యాదులను చేయటం మరియు బ్యాంకులో మోసపూరిత మొత్తాలను వెంటనే నిలిపివేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఐఐటి చెన్నై మరియు ఐఐటి కొట్టాయంలో సైబర్ కమాండో శిక్షణ పొందడం జరిగింది. కెపాసిటీ బిల్డింగ్ కూడా చేసుకుంటున్నాం డిపార్ట్మెంట్ తరఫున. పోలీస్ దళాల ఆధునికీకరణ నిధుల క్రింద 2 కోట్ల విలువైన అధునాతన సైబర్ ఫోరెన్సిక్ సాధనాలను కూడా సేకరించడం జరిగింది. ప్రత్యేకంగా ప్రజల అవగాహన గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజా అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మేడం ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సైబర్ క్రైమ్ అనేది ఒక వ్యక్తి సమస్య కాదు అధ్యక్ష, సమాజ భద్రతకు అతిపెద్ద సవాల్ అయింది అధ్యక్ష. డిజిటల్ లావాదేవీలు పెరిగే కొద్దీ డిజిటల్ నేరాలు కూడా పెరుగుతున్నాయి అధ్యక్ష. ప్రజల అమాయకత్వాన్ని ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్ట్ టైం జాబ్స్, ట్రేడింగ్, మ్యాట్రిమోనీ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు అధ్యక్ష. ఓటీపీ, కేవైసీ పేరుతో మోసాలు, సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్, ఫేక్ జాబ్, లాటరీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు, ఇవన్నీ ఇప్పుడు సాధారణ వార్తలుగా మారిపోయాయి అధ్యక్ష. కానీ బాధిత కుటుంబాలకు ఇవి జీవితాంతం మర్చిపోలేని గాయాలుగా మిగిలిపోతున్నాయి అధ్యక్ష. రోజు వందల మంది ఓటీపీ మోసాలు, ఫేక్ లింకులు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లకు బలవుతున్నారు అధ్యక్ష. కష్టపడి సంపాదించిన డబ్బు నిమిషాల్లో మాయమైపోతుంది అధ్యక్ష. నెల్లూరు జిల్లా కోవూరులో నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘ మహిళకు పార్ట్ టైం జాబ్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది అధ్యక్ష. రోజుకు 2000 వస్తుందని చెప్పి చిన్న టాస్కులు చేయించారు. అలాగే తర్వాత కేవైసీ అప్డేట్ చేయాలని చెప్పి ఒక లింక్ పంపించారు అధ్యక్ష. ఆమె అమాయకంగా ఓటీపీ చెప్పగానే ఖాతాలో ఉన్న 2 లక్షలు నిమిషంలో మాయమైపోయాయి అధ్యక్ష. ఇది కేవలం ఒక మహిళ నష్టమే కాదు అధ్యక్ష, ఒక పేద కుటుంబానికి సంవత్సరాల తరబడి పొదుపు చేసుకున్న ఇది అయిపోయింది అధ్యక్ష. అలాగే మనకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. 24/7 కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ సెల్ని బలోపేతం చేయాలి. ఫిర్యాదు చేసిన వెంటనే ఫాస్ట్ ట్రాక్ యాక్షన్ సిస్టమ్ ఉండాలి అధ్యక్ష. అలాగే బ్యాంకులు, టెలికాం కంపెనీలతో స్ట్రాంగ్ కోఆర్డినేషన్ ఉండాలి అధ్యక్ష. సైబర్ నేరాలపై శిక్షలు కఠినంగా అమలు చేయాలి అధ్యక్ష. ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు కల్పించాలి అధ్యక్ష. ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలపై పాఠశాలల్లో, కళాశాలల్లో స్థాయి నుంచే విద్యార్థులకి అవగాహన కల్పిస్తే విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులు దాన్ని ఉపయోగించుకునే ఇది ఉంది అధ్యక్ష. ఈరోజు ఈ శాసనసభ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేయాలనుకున్నాను అధ్యక్ష. సైబర్ క్రైమ్ ఎప్పుడు నగరాలకే పరిమితం కాదు, గ్రామాలకి, పట్టణాలకు ఉన్న తేడా లేకుండా ప్రతి కుటుంబాన్ని ప్రభావితం చేస్తున్న ఈ నిమిషంలో ప్రతి ఒక్కరు కూడా నేరం జరగగానే వెంటనే వాళ్ళకి పోలీస్కి కంప్లైంట్ చేయాలని, అలాగే ప్రతి దగ్గర కూడా ఈ అవగాహన సదస్సులు ప్రజల లోపలికి తీసుకెళ్లాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గారు, ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ అమ్మా. చాలామంది మోసపోతున్నారు. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఏంటని మీ అఫీషియల్స్తో కూర్చొని మాట్లాడి దీన్ని అరికట్టకపోతే చాలామంది లాస్ అవుతున్నారు. అధ్యక్ష, తమరు కరెక్ట్గా చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే ఉగ్రవాదులు కానీ తీవ్రవాదులు కానీ కంటికి కనిపిస్తారు, కానీ సైబర్ నేరగాలు కంటికి కనిపించిన శత్రువుల ఈరోజు చాప కింద నీరులాగా మ్యాక్సిమం అంతా పాకే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇందులో అధ్యక్ష మనం భయపడాల్సింది, కొంచెం బాధపడాల్సింది ఏంటంటే ఈ సైబర్ నేరాల్లోని విక్టిమ్స్ అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ ఆఫీసర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో విక్టిమ్స్గా ఉండటం అన్నది కూడా నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే సైబర్ నేరాలకు మేము లిస్టు చూసుకొని ఒకసారి క్రానలాజికల్గా అంతా మేము చెక్ చేసుకుంటే అందులో మోస్ట్ ఆఫ్ బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఇందులో ఉంటున్నారు. నెక్స్ట్ ఆఫ్ ఇందాక మేడం గారు చెప్పినట్టుగా విలేజెస్లో కూడా అధ్యక్ష చాలామంది ఏంటంటే 10th క్లాస్ చదువుకొని, ఇంటర్మీడియట్ చదువుకొని
ఉద్యోగ అవకాశాలు లేక ఉండేటప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎరవేస్తారు అధ్యక్ష. మీకు 10th క్లాస్కే పలానా విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని, ఇలాంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొంతమందిని మయన్మార్, థాయిలాండ్ అలాంటి చోట్లకి తీసుకెళ్తున్నామని తీసుకెళ్ళి ఈ థాయిలాండ్కి మయన్మార్కి మధ్యలో ఒక కేకే పార్క్ అని చెప్పి ఎస్టాబ్లిష్ అయింది అధ్యక్ష. అక్కడికి తీసుకెళ్లి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి సైబర్ క్రిమినల్స్గా మార్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గర 110 మంది వాళ్ళని కూడా మనం రెస్క్యూ చేసి మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సారథ్యంలో ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఎస్పెషల్లీ ఇందాక మనం మాట్లాడుకుంటున్న అధ్యక్ష, ఒకసారి ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ సైబర్ క్రైమ్కి సంబంధించి అవగాహన అయితే చాలా క్లియర్గా అవసరం అవుతుంది అధ్యక్ష. ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 1596 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాం అధ్యక్ష. వీటితో పాటు 1930 హెల్ప్ లైన్ నెంబర్ 24/7 పనిచేస్తుంది. ఎక్కడైనా ఎటువంటి సైబర్ నేరాలు జరిగాయి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే 1930 నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయితే కనుక కొంతమేరకు మనం డ్యామేజ్ని, కొంతమేరకు మనం ఆ ధనాన్ని కూడా రికవరీ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఒక భయం క్రియేట్ అవుతుంది అధ్యక్ష. డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి ఒక పక్క ఓటీపీలని, కేవైసీలని, జాబ్ ఇప్పిస్తామని, ఇంకా రకరకాల ఆఖరికి మహిళల్ని కూడా ఎరవేసి ఈ సైబర్ క్రైమ్స్లో కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష. అంటే ఇంచుమించుగా అధ్యక్ష మనం చూసుకుంటే ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి చాలా పెద్ద వ్యక్తుల్ని కూడా ఒక రూమ్కే బందీ చేసేసి వాళ్ళ ఆ భయానికే సగానికి సగం చాలామంది డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇంకొక పరంగా ఎందుకంటే మీరు అడిగారు, ఇది చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక నిమిషం ఎక్స్ట్రా అయినా తీసుకుని చెప్పాలని అనుకున్నా అధ్యక్ష. చాలామంది ఏం చేస్తుంటారంటే బిజినెస్ టిప్స్ ఇస్తామని చెప్పి దానికి కూడా డబ్బులు విపరీతంగా కట్టించుకొని తిరిగి ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇది మీరు అన్నట్టుగా చాలా పెద్ద సబ్జెక్టు. దీని మీద అవగాహన అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కావాలి. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ సమస్యను అతి త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రతి జిల్లాలోని కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉండాలి, సైబర్ క్రైమ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెంచాలనే ఉద్దేశంతో 26 జిల్లాలకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ఈరోజు మనకి ప్రతిపాదన కూడా ఉంది అధ్యక్ష. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈ కెపాసిటీ బిల్డింగ్ అధ్యక్ష, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కెపాసిటీ బిల్డింగ్ అవసరం. ఇప్పుడు ఏదైతే కానిస్టేబుల్ ట్రైనింగ్ పొజిషన్లో అవనాయండి, పోలీస్ ట్రైనింగ్స్లో అవనాయండి, కంపల్సరీగా 1 month కోర్సు ఈ కెపాసిటీ బిల్డింగ్ మీద పెట్టి సైబర్ నేరాలను ఎలా అరికట్టడానికి ఒక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ భయం వల్ల, ఆ గ్రీడీ వల్ల, ఈ లోన్ యాప్స్ వల్ల మ్యాక్సిమం కొన్ని పారామీటర్స్ ఉన్నాయి అధ్యక్ష. వాటిల్లోనే ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కంపల్సరీగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం మనకి కంపల్సరీగా ఈ సైబర్ నేరాలు అరికట్టడంలో ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇప్పటికి మనం 2025లో అక్టోబర్ నెలని సైబర్ క్రైమ్ అవగాహన మంత్ కింద కూడా మనం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా 1 month కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఇవే కాకుండా అధ్యక్ష ప్రత్యేకంగా ఈ సైబర్ నేరాలని, అదేవిధంగా సోషల్ మీడియాని కొంతమేరకు మనం రిస్ట్రిక్ట్ చేయడానికి ఈ మధ్యన ఒక జీవోఎం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన నారా లోకేష్ గారు, మన మంత్రివారి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన పార్థసారథి గారు, సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మనోహర్ గారు, నేను కలిపి ఒక మన మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆల్రెడీ 2 మీటింగ్లు అయినాయి. ఆ 2 మీటింగ్స్ అయిన తర్వాత కంక్లూషన్కి వచ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సైబర్ క్రైమ్ నేరాల మీద అరికట్టడంలో గవర్నమెంట్ ఇప్పుడు చిత్తశుద్ధితో ఉంది. ప్రజలందరూ కూడా అవగాహన కల్పించుకోవాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు అవగాహన కల్పించడంలో సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్.